యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేసుకుంటూ ఈరోజు దేవుని యొక్క నూతనమైన అంశముతో దేవుని వాక్యము మనందరము పంచుకోవడము, దేవుని యొక్క విశ్వాసం పొందుకున్నటకు, మన జీవితంలో దేవుని యొక్క కార్యములు జరుగుటకు ప్రతిదినం ఒక నూతనమైన అంశము పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వల్ల జరుగుతున్నది. ఈరోజు నూతనమైన అంశము ఫెయిత్, విశ్వాసము. విశ్వాసం అనేది జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఫెయిత్ ఈజ్ మెయిన్ కాన్సెప్ట్ ఇన్ అవర్ లైఫ్. ఫెయిత్ ఈజ్ ద మెయిన్ వే ఫర్ ఎవ్రీ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. విశ్వాసము లేకుండా నీవు నీ జీవితంలో ఏ పని చేయలేవు. విశ్వాసము లేకుండా కనీసం నువ్వు ఒక ఆలోచన కూడా ఆలోచించలేవు. ఒక అడుగు నువ్వు వేయాలంటే, నువ్వు అసాధ్యమైనది నువ్వు సాధించాలంటే, నీ జీవితంలో నువ్వు ఒక స్థాయికి ఎదగాలంటే అది సమస్తము నీకు కలిగి ఉండాల్సింది మొదట విశ్వాసము. ప్రియవనస్తుడా, యవ్వన జీవితంలో విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యము. యేసయ్య తను ఈ లోకంలో పరిచర్య చేసేటప్పుడు, దేవుని రాజ్యము కోసము ప్రతి దినము ఆయన ప్రయాణించేటప్పుడు ప్రతి ఊరిలో కూడా ఆయన చేసిన అద్భుతములన్నీ కూడా విశ్వాసంలోనే నువ్వు నమ్మాలి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసము మన జీవితంలో ఎటువంటి అద్భుతకరమైన జీవితం చేయగలుగుతుంది. మనము జన్మించినప్పుడు, మనము ఎదిగేటప్పుడు ప్రతి దినము ఒక కొత్త వాటిని మనం జీవితంలో చూస్తూ ఉంటాము. అది సాధించుటకు, నీకు మొదట నువ్వు అనుకున్న దాన్ని సాధించుటకు నీవు ప్రయాసపడడం మొదలవుతుంది. నువ్వు కష్టపడేటప్పుడు నీకు చేతికి అందనది నీకు అందాలంటే ఖచ్చితంగా నీవు దేవుని విశ్వాసము కలిగి జీవించాలి. నీవు మొదటి స్థానంలో రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రతి ఒక్క యవన బిడ్డ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని, ప్రతి ఒక్క పోరులో కూడా మొదటి స్థానంలో ఉండాలని ప్రతి ఒక్క దినము యవన బిడ్డ కోరుకుంటాడు. అయితే అటువంటి జీవితానికి విశ్వాసం ఎంతో ప్రాముఖ్యత. నీవు బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 17వ అధ్యాయములో నువ్వు 20వ వచనం చదివినట్లయితే అక్కడ వాక్యములో దేవుడు చెబుతున్నది ఏంటంటే సంపూర్ణంగా విశ్వాసం గురించి చెబుతున్నాడు. యేసయ్య తన శిష్యులకి ఒక దేవుని పని, ఒక దేవుని కార్యము ఆయన నామంలో అద్భుతము చేయమని చెప్పి ఉన్నప్పుడు, ఆయన శిష్యులు చేసినప్పుడు అది జరగకపోవడం వల్ల వారు చాలా దుర్భ్రాంతి చెందుతారు. అయితే అటువంటి పరిస్థితిలో యేసయ్య దగ్గరికి తిరిగి తన శిష్యులు చేరి ఆ పరిస్థితి చెప్పినప్పుడు యేసయ్య వాళ్ళ అల్ప విశ్వాసము గురించి అక్కడ చెప్పి ఉన్నాడు. అక్కడ 18వ వచనంలో చూసినట్టే, అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపక అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. యేసయ్య ఒక విశ్వాసానికి, ఆయన శిష్యులు ఒక విశ్వాసానికి ఎంతో వ్యత్యాసం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత శిష్యులు 19వ అధ్యాయంలో తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టకపోతిమి అని యేసయ్యని అడుగుతారు. ఆ విధంగా నీ జీవితంలో నీవు పోరాడుతున్న ప్రతి పోరాటంలో, నువ్వు సాధించుకోవాలనుకున్న ప్రతి సాధనలో నీవెందుకు ఆ స్థానంలోకి పోలేకున్నావని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నీవెందుకు ఎదగలేకున్నావని అనుకుంటూ ఉన్నాడు. నీకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఆలోచించాలి ప్రియ యవనస్తుడా. ఒకటి, నీ జీవితంలో దేవుని యొక్క పిలుపులో నువ్వు నడుస్తున్నావా లేదా అనేది మొదటిది. దేవుని యొక్క పిలుపుని నీవు విశ్వాసంతో నమ్మాలి. దేవుని యొక్క పిలుపుని నీ విశ్వాసంతో తెలుసుకోవాలి. నీ జీవితం కంటూ దేవుడు ఒక గొప్ప బాట ఏర్పరిచి ఉంటాడు. ఆ బాటలో నువ్వు నడచకుండా నీ సొంత మార్గంలో పోతే ఆ బాటలో నీవు గెలవడం ఎంతో కష్టము. నీవు దేవుని ఇచ్చిన జీవితంలో నీవు విశ్వాసంలో ఉన్నప్పుడే ఆ దైవ జీవితం నీకు తెలుస్తుంది. అటువంటి విశ్వాసంలో నువ్వు నడిచినప్పుడే దేవుని కార్యంలో నీ జీవితంలో జరుగుతాయి. అయితే యవనస్తుడా, నీ జీవితంలో చదువు విషయం కావచ్చు, మరి ఉద్యోగ రీతిగా కావచ్చు, అనేకమైన బిజినెస్ రీతిగా కావచ్చు, వ్యాపార వ్యక్తంగా కావచ్చు, సమాజంలో గౌరవం కావచ్చు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని రంగాలలో కూడా ఈ యొక్క నూతనమైన కాలంలో అన్ని రంగాలలో కూడా నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావు. అయితే ప్రియ దేవుని బిడ్డ, నీవు పాత నిబంధనలో సామెతలు రాసిన 3వ అధ్యాయంలో సొలొమోను రాజు చెబుతున్నది, నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సారాళము చేయును. నీ ప్రవర్తన అంతటిని నువ్వు దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. యేసయ్య తన జీవితంలో సర్వము తన తండ్రికి అప్పగించి ఉన్నాడు. అందుకనే యేసయ్య విశ్వాసముతో అనేక స్వస్థత కార్యములు చేసి ఉన్నాడు, అనేక అద్భుత కార్యం చేసి ఉన్నాడు. అయితే ఆ రోజు వారి శిష్యులు, యేసయ్య శిష్యులు చేయలేకపోయినప్పుడు, వారు ఎంతో దిగ్భ్రాంతి చెంది ఉన్నప్పుడు యేసయ్య చెప్పి ఉన్నాడు, అల్ప విశ్వాసం
విశ్వాసులారా, అల్ప విశ్వాసము నీ జీవితంలో ఉందో లేదో పరీక్ష. అల్ప విశ్వాసము నీ జీవితంలో నువ్వు ఉంటే నీవు ఏది కూడా సాధించలేవు. ప్రతి పని కూడా సగముగానే చేస్తూ ఉంటావు. సంపూర్ణంగా ఏ పని చేయలేవు, సంపూర్ణంగా ఏ పని కూడా సాధించలేవు. అటువంటి జీవితం నీవు కలిగి ఉంటే నువ్వు అనుకున్నది ఏది సాధించలేవు. కాబట్టి విశ్వాసం అనేది దేవుడిచ్చిన వరము. మన జీవితాలకి విశ్వాసం అనేది ప్రాముఖ్యము. విశ్వాసము ఎన్నో అద్భుత కార్యములు చేస్తుంది. విశ్వాసము ఏది అయితే చేయలేమో వాటిని చేయుటకే విశ్వాసం అనే ఒక దైవ వరము దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యవనస్తుడా, నీ జీవితంలో విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుని యందు నీ విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాసము శుద్ధికరమైనది ఉండాలి. నీ విశ్వాసము యేసు నామంలో బలపరచుటకై ఉండాలి. నీ విశ్వాసము యేసు బాటలో నడుచుటకై ఉండాలి. అప్పుడు నీవు విశ్వాసంలో నడిచినప్పుడు యేసయ్యనే నీ జీవితంలో నిన్ను ఎక్కడ ఉంచాలనుకున్నాడో, ఎంత ఎత్తైన కొండపైన నిన్ను పెట్టాలనుకుంటున్నాడో ప్రతి ఒక్కటి కూడా ఒక బహుమానంగా యేసయ్య నీ జీవితానికి ఇస్తాడు. కాబట్టి యవనస్తుడా, విశ్వాసము నీవు కలిగి జీవిస్తూ ఉన్నావా? విశ్వాసము కలిగి నువ్వు నడుస్తూ ఉన్నావా? దేవుని వాక్యంలో నీ విశ్వాసం ఉండాలి. దేవుని ప్రార్థనలో నీ విశ్వాసం ఉండాలి. దేవుని కట్టడంలో, దేవుడి ఆజ్ఞల్లో, దేవుని యొక్క ప్రతి ఒక్క విషయంలో నీ విశ్వాసం ఉండాలి. అటువంటి విశ్వాసం నీ జీవితంలో ఉన్నప్పుడే ఏ కార్యమైనా నీ జీవితంలో జరుగుతుంది. ఈ కాలంలో మనం చూస్తున్నట్లయితే ఎంతో మంది కుటుంబాల్లో ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో రోగములు ఎన్నో వేధిస్తూ ఉన్నాయి. ఎంతో దుఃఖము, చింత, బాధ, వేదన చుట్టుకొని ఉన్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో యవన జీవితాలు ఉన్నాయి. వారి ప్రేమ కలిగిన కుటుంబంలోనే వారి వల్లనే ఒకరి వల్ల అందరూ డిస్టర్బ్ కావడం జరుగుతుంది. ఆ విధంగా నడుస్తున్న ఈ లోకంలో ఆ విధంగా ఉంటున్న ప్రతి కుటుంబానికి చెప్పేది ఒకటే, విశ్వాసం ఉంచి ప్రార్థించుడే, విశ్వాసం ఉంచి దేవుని అడుగుడే. ఎంత పెద్ద గోడైనా, ఎంత పెద్ద చీకటి గోడైనా యేసు నామంలో విశ్వాసంలో అది పగలగొట్టబడుతుంది. నీ ఇంటికి కావాల్సింది వెలుగు. అదైతే అది ఎప్పుడు వస్తుంది? యేసయ్య నందు విశ్వాసము కలిగినప్పుడు ఈడ సంపూర్ణంగా నువ్వు చూడగలుగుతావు. ప్రియ దేవుడా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెబుతున్నది, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అక్కడ యేసయ్య ఉండే చోటు ఆమె కుమార్తె లేదు. ఆమె తన కుమార్తె అద్భుతము కోసము యేసయ్య ఉండే చోటుకు తను వెళ్ళి కుమార్తె లేకోకుండానే తల్లి ప్రార్థిస్తుంది. తల్లి ప్రార్థిస్తూ, యేసయ్య ఇదిగో నా బిడ్డని స్వస్థపరచుమని అడుగుతుంది. తల్లి యొక్క దీన స్థితిని నువ్వు చూసినట్లయితే ఆ తల్లి బల్ల మీద పడిన ముక్కలు యజమాని ముక్కలు బలపరచు కదా అని ఆ స్త్రీ చెబుతున్నది. అయితే యేసయ్య కనికరపడి స్వస్థపరచడం జరుగుతుంది. అక్కడ ఎక్కడో ఇంటిలో ఉన్న ఆమె కుమార్తె యేసు నామములో స్వస్థపరచబడి ఉంది. అయితే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, ఆ కాన్సెప్ట్ లో అంతా, ఆ పిక్చరైజేషన్ లో అంతా ప్రాక్టికల్ గా నువ్వు తెలుసుకోవాల్సింది విశ్వాసము. తల్లి యొక్క విశ్వాసము గొప్పది. తల్లి యొక్క విశ్వాసము ఎంత గొప్పదో నువ్వు చూసినట్లయితే ఆమె యొక్క విశ్వాసము ఆమె బిడ్డని స్వస్థపరిచి ఉన్నది. ఆమె బిడ్డ స్వస్థపడి ఉన్నది. కాబట్టి నీ కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా అద్భుత కార్యములు జరిగేది దేవుని సింహాసనం ముందు నుంచే. నీ ప్రార్థన దేవునికి చేరుతుంది, అది నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు. సో ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈ రోజు చేయాల్సింది ఒకటే. యవనస్తుడా, నీ జీవితంలో విశ్వాసం ఎంతో ప్రాముఖ్యము. విశ్వాసము వాక్యము ద్వారా వస్తుంది. వాక్యము చదువు, వాక్యం నీ జీవితంలో నాటుకో. వాక్యము నిన్ను బలపరుస్తుంది. వాక్యంలో ఎన్నో మర్మాలు నీకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్క మర్మము నీ జీవితాన్ని విశ్వాసంలో కట్టుతుంది. దేవుని చేత నిన్ను బలపరుస్తుంది. దేవుడు నీలో జీవితంలో అద్భుత కార్యములు చేయుటకు, అద్భుత పనులు చేయుటకు, ఆయన నీతో నడుచుటకు, ఆయన నీతో మాట్లాడుటకు విశ్వాసము కలిగిన వాక్యము నీలో జీవించినప్పుడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి యవనస్తుడా, ఈ రోజు దేవుని తట్టు తిరుగు. విశ్వాసము కోసం ప్రార్థించు. విశ్వాసము పొంది నీ జీవితాన్ని బంగారు బాట, బంగారు భవిష్యత్తులో మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో తండ్రి, అనేకులు విశ్వాసము కొదవై ఉన్నారు. మాలాంటి జీవితాలకి విశ్వాసము దయచేతండి. విశ్వాసం లేని జీవితము ఏది కూడా సాధించలేదు. నీ నామంలో సమస్తము కలుగుతండ్రి. ఇదిగో నీ నామంలో విశ్వాసం అనుకుతున్న ప్రతి ఒక్కరికి విశ్వాసం కావాల్సిన సమస్తమును దయచేయండి తండ్రి. ఆత్మ బలమును, ఆత్మ విశ్వాసమును దయచేయండి దేవా. ప్రతి ఒక్కటి సాధించుటకు వారికి నీ యొక్క సమస్తము దయచేసి వారిని ముట్టి స్వస్థపరిచి ప్రతి బంధము తొలగించి వారిని ఆశీర్వదించుమని ఈ రోజు ప్రతి యవన బిడ్డతో నీ బలమైన ఆత్మతో వారి జీవితంలో విశ్వాసము బలపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.